औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वबिलवालिदैनि इहसाना वज़िल कुर्बा वल यतामा वल मसाकीन वक़ूलू लिन्नासि हुस्ना व अक़ीमुस्सलात व आतुज़ ज़कात सुम्मा तवल्लैतुम इल्ला क़लीलन मिनकुम व अंतुम मुअरिज़ून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను ప్రసాదించుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 84వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదము: మీరు అల్లాహ్ను తప్ప మరెవరిని కూడా ఆరాధించకండి. తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, నిరుపేదలను ఆదరించండి. ప్రజలను సహృదయంతో పలకరించండి. నమాజును స్థాపించండి. జకాతును ఇవ్వండి. కానీ కొందరు తప్ప మీరంతా వాగ్దాన భంగం చేశారు. ఇప్పటికీ మీరు దానిని లక్ష్య పెట్టడం లేదు. సోదరులారా, దైవము మనిషిని పుట్టించి అతనిని గాలికి ఎంత మాత్రం కూడా వదిలివేయలేదు. అతను తన జీవితాన్ని ఏ విధంగా గడపాలి, తన దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి, అతని సాఫల్య మార్గం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనిషికి దైవం బోధించడం జరిగింది. గ్రంథాలను పంపించి ఆ తర్వాత ఆ గ్రంథాలను బాగా వివరించి చూపించే ప్రవక్తలను లేపి దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించడం జరిగింది. మరి అటువంటి మార్గదర్శకత్వం యొక్క పరంపరలో చివరిగా మానవాళి అందరి కోసం వచ్చినటువంటి గ్రంథమే దివ్య ఖురాన్. మరి ఈ గ్రంథాన్ని ఆచరించి చక్కగా ఒక మాదిరిగా, ఒక నమూనాగా మానవాళికి చూపించినటువంటి ప్రవక్తే మనందరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా దైవము మనిషికి సాఫల్యం కోసము నమాజ్ అనే ఒక చక్కటి ఆరాధనను మానవాళికి బోధించడం జరిగింది. కానీ మనిషి ఈ రోజున అనేక కార్యక్రమాల్లో, అనేక వ్యవహారాల్లో బిజీ అయిపోయి మనిషి తన సాఫల్యం కోసము, తన మానసిక ప్రశాంతత కోసము అనేక రకాల పద్ధతులను మనిషి ఈ రోజున సృష్టించుకున్నాడు. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే మానసికంగా ప్రశాంతతను సాధించాలి, శరీరానికి మనస్సుకి సమతుల్యతను సాధించాలి. మరి ఇటువంటి ఈ లక్ష్యం నిమిత్తము మనిషి అనేక రకాల పద్ధతులను ఈ రోజున కల్పించుకున్నాడు. మరి అటువంటి పద్ధతుల్లో ఒకటి ఏమిటంటే యోగా అనే ఒక పద్ధతి ఉంది. అదేవిధంగా ధ్యానము, మెడిటేషన్, మరి ఇటువంటి రకరకాల పద్ధతులను కూడా ఈ రోజున మనిషి కల్పించుకున్నాడు, సృష్టించుకున్నాడు. మరి దైవం నిర్దేశించిన ఆరాధన పద్ధతి నమాజ్. మరి మనిషి సృష్టించుకున్నటువంటి పద్ధతులు ఈ యోగాను, ఇటువంటి ధ్యానం, మెడిటేషన్, ఇటువంటి. అయితే రండి సోదరులారా, ఈ రోజున మనము ఈ నమాజుకు మరియు ఇటువంటి పద్ధతులకు ఉన్నటువంటి తేడా ఏమిటి, వీటి మధ్య ఉండే భేదములు ఏమిటి, ఇటువంటి ఈ విషయాల గురించి ఈ రోజున మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందువలనంటే ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి విధానాల వైపు, ఇటువంటి పద్ధతులను ఈ రోజున అనుసరించడము మనము చాలా చూస్తున్నాం. ఎందువలంటే మానసిక ప్రశాంతత కోసము, శరీరానికి మనసుకి ఒక సమతుల్యత కోసము ఈ విధంగా ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి పద్ధతులను, యోగా అని, ఈ విధంగా మెడిటేషన్ అని, ధ్యానం అని, ఇటువంటి పద్ధతులను ఈ రోజున పాటిస్తున్నారు. అయితే ఈ రోజున నేను ఈ నమాజుకు, ఈ యోగాకు మధ్య ఉండే భేదం ఏమిటి, ఈ విషయాన్ని గురించి చెప్తాను. ఎందుకంటే చాలామంది కూడా మేము కూడా యోగా చేస్తున్నామండి, మేము కూడా ధ్యానం చేస్తున్నాము, ఇది కూడా నమాజ్ లాంటిదే అని కొంతమంది చెప్పడము. కొంతమంది ముస్లిం సోదరులు కూడా మేము పొద్దున్నే లేచి యోగాకు వెళ్తాము,
మరి అది కూడా ఒక విధంగా నమాజు లాంటిదే కదా అని ఈ విధంగా చెప్పడము మనం చూస్తూ ఉంటాం. అయితే రండి, ఈ రోజున ఈ నమాజుకు మరియు ఈ యోగాకు ఉన్నటువంటి భేదాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, నమాజ్ అనే ఆరాధన విధానంలో మనిషి యొక్క ప్రతి అవయవము, అతని మనస్సు దైవం ముందు సాష్టాంగపడుతుంది. మొత్తం అతని బాడీ అంతా కూడా, శరీరంలో ప్రతి అవయవం కూడా దైవం యొక్క అధికారం ముందు, ఆయన శక్తి సామర్థ్యాల ముందు, ఆయన యొక్క జ్ఞానం ముందు ఆ మనిషి సాష్టాంగపడతాడు. పూర్తిగా లొంగిపోయి అతను దైవాన్ని ఆరాధిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారంటే, మీరు నమాజును ఆచరిస్తున్నప్పుడు మీకు దైవం కనబడకపోయినా మీరు దైవానికి కనబడుతున్నారు అన్న స్పృహతోటి మీరు నమాజును చేయండి అన్నారు. మరి నిజంగానే నమాజ్ చేస్తున్నటువంటి ఈ ఆరాధన పద్ధతిలో మరి ఎటువంటి స్వరూపాన్ని కానీ ఎటువంటి రూపాన్ని కానీ ఈ విధంగా విశ్వాసి కల్పించుకోడు. కేవలము ఈ విధంగా శూన్యంలో అతను ఆరాధించడం, ధ్యానించడం జరుగుతుంది. దైవం అతనికి కంటికి కనబడ్డాడు. ప్రవక్త వారు ఇదే విషయం చెప్పారు. నీవు దైవాన్ని చూడలేకపోయినా దైవం నిన్ను చూస్తున్నాడు అనుక్షణం కూడా. ఈ స్పృహతోటి నువ్వు ఈ విధంగా ప్రార్థన చెయ్యి అన్నారు. మరి ఇదే విషయాన్ని మనము యోగాను చూసినట్లయితే అది కేవలం ఒక ధ్యానం, తర్వాత ఒక నియంత్రణ, శరీరాన్ని నియంత్రించుకోవడము, మనస్సును నియంత్రించుకోవడము. అంటే మన శరీరాన్ని, మన బుద్ధిని నియంత్రించుకుని దేవునిలో కలపడమే, ఐక్యం చేయడమే ఈ యోగా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. మరి ఈ యోగాను కనుగొన్నటువంటి ఆ ఋషి, ఆ పతంజలి అనే ఒక ఋషి, ఆయన చెప్తారు, మరి ఒకే దైవాన్ని ధ్యానించినప్పుడే యోగా యొక్క అసలు ప్రయోజనము సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది. చూడండి, ఆయన ఎంత చక్కటి మాట చెప్పడం జరిగిందో. ఆయన ఏం చెప్పారు? ఒకే దైవాన్ని మనసులో నిలుపుకొని ధ్యానించడంలోనే నిజంగా యోగా యొక్క లక్ష్యం సిద్ధిస్తుంది అన్నారు. కానీ ఈ రోజున యోగాను అనుసరించే వారందరూ కూడా ఈయన బోధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తారు. ఒకే దైవాన్ని ఆరాధించడంలోనే యోగా యొక్క ప్రధానమైన లక్ష్యము ఇమిడి ఉంది అని ఈ విషయాన్ని చెప్పడం, ఆయన దాన్ని పక్కన పెట్టి ఈ రోజున రకరకాలైనటువంటి పద్ధతులను యోగాలో కూడా కల్పించుకోవడం జరిగింది. ఈ విధంగా నమాజ్ అనే ఆరాధన విధానంలో మనిషి, ఆ విశ్వాసి దైవంతో సంభాషిస్తాడు, దైవంతో మాట్లాడతాడు, తన యొక్క విన్నపాలు చేసుకుంటాడు. కానీ మరి ఇటువంటి విధానము మనము యోగాలు చూడము. అది కేవలము మనము ధ్యానంలోనే, అదేవిధంగా మన శరీరాన్ని, మన మనస్సుని నియంత్రించడానికే అది మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ నమాజ్ అనే ఆరాధన దైవం యొక్క ఆజ్ఞ మేరకు విశ్వాసి చేయడం జరుగుతుంది. అకీము సలాత్, నీవు నీ జీవితంలో నమాజును స్థాపించు, ఇది నీ ఇహపర లోకాల సాఫల్యానికి ఒక మార్గము, ఒక సాధనము అని దైవము అక్కడ బోధించడం జరిగింది. కాబట్టి విశ్వాసి దైవం యొక్క ఆజ్ఞ మేరకు, ఆయన ఆజ్ఞాపించాడు, నేను చేయాలి, ఒక విశ్వాసిగా నా బాధ్యత అని భావించి నమాజును ఆచరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది అందరికీ కూడా, ఎవరైతే దైవం ఒక్కడు అని విశ్వసిస్తాడో, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దేవుని చివరి ప్రవక్త అని ఎవరైతే అంగీకరిస్తాడో వారి అందరి మీద విధి అయినటువంటి బాధ్యత ఏమిటంటే వారు నమాజును ఆచరించాలి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, ఈ నమాజ్ వలన ప్రాపంచిక ప్రయోజనాలతో పాటు పరలోక ప్రయోజనాలు కూడా ఇందులో దక్కుతాయి. కానీ మనము ఈ యోగా, ఈ ధ్యానము, ఈ మెడిటేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది ఎవరో ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు. ఇది అదే ఎవరికి ఇష్టమైతే వారు చేయడం జరుగుతుంది తప్ప అందరికీ కూడా ఇది బాధ్యత అని మనకు తెలియదు ఇది. కాబట్టి ఇది కేవలము మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రయోజనాలు పొందడానికే మనము దీన్ని ఉపయోగిస్తాం. మన మనస్సును నియంత్రించుకోవడం కోసము, శరీరాన్ని నియంత్రించడం కోసము మనము ఈ ప్రపంచంలో ఉన్న ప్రయోజనాలను పొందడానికే మనం ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తాం. కానీ నమాజ్ అనే ఆరాధన విధానం వలన ప్రాపంచిక ప్రయోజనాలతో పాటు పరలోక ప్రయోజనాలు కూడా దక్కుతాయి. దేవుని యొక్క సాన్నిధ్యం దక్కుతుంది. మనము
గత వారంలో చెప్పుకున్నాం ఈ నమాజ్ వలన మానవ జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయని. ఈ విధంగా పాపాల నుండి దూరం చేస్తుంది, ఈ విధంగా సాఫల్యానికి ఒక మార్గంలో ఉంటుంది, సహాయాన్ని దైవం యొక్క సహాయం వేడుకోవడం కోసము ఇది ఒక మార్గము, అనేక రకాల మనము ప్రయోజనాలు చూసాం. కానీ మనము ఈ యోగా ద్వారా, ఈ మెడిటేషన్ ద్వారా, ఈ ధ్యానం ద్వారా మనకు ప్రాపంచిక ప్రయోజనాలు మాత్రమే దక్కుతాయి. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే, మూడో ప్రధానమైనటువంటి భేదం ఏమిటంటే, ఈ నమాజ్ అనే విధానంలో దైవం ఒక్కడే, ఈ సృష్టి చరాచర సృష్టికి మూలాధారము దైవం ఒక్కడే అన్న ఒక సిద్ధాంతము, ఆ సిద్ధాంతం యొక్క ప్రాతిపదిక మీద ఈ నమాజ్ అనే ఆరాధన ఉంటుంది. ఏకేశ్వర ఉపాసన అంటే ఒకే దైవాన్ని ఉపాసించడము, ఒకే దైవాన్ని ఆరాధించడము అనే సిద్ధాంతం మీద, దీనిని అరబీ భాషలో తౌహీద్ అంటారు. ఈ సిద్ధాంతం అనే పునాది మీద ఈ ఆరాధన ఉంటుంది. కానీ మన ప్రపంచంలో చూస్తున్నటువంటి ఈ ధ్యానం, ఈ మెడిటేషన్లలో ఒక విశ్వాసం అంటూ ఏది కూడా ఉండదు. ఎవరికి ఏదైతే నచ్చుతుందో దానిని వారు అనుసరిస్తుంటారు. అందరూ యోగా చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి ఏది నచ్చుతారో, ఎవరికి ఏ విధానం నచ్చుతుందో దాన్ని వారు ఆరాధిస్తారు తప్పించి పర్టికులర్గా ఒక సిద్ధాంతము అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. కానీ నమాజ్లో మాత్రము దైవం ఒక్కడే అన్న సిద్ధాంతం యొక్క పునాది మీదే ఈ ఆరాధన ఆధారపడి ఉంటుంది. కాదండి దైవం ఒక్కడే అని నేను విశ్వసించను, నేను నమాజ్ను ఆచరిస్తానంటే దానికి అర్థమే లేదు ఆ నమాజ్కి. కానీ మనము ఈ ఆరాధన పద్ధతుల్లో చూసుకున్నట్లయితే, ఈ ప్రాపంచిక ఆరాధన పద్ధతుల్లో మనము ఈ ధ్యానము, మెడిటేషన్లో చూసుకున్నట్లయితే ఒక విశ్వాసం అంటూ ఉండదు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నమాజ్ అనే విధానము, ఈ ఆరాధన విధానము పంక్చువాలిటీ అన్న దానికి మారు పేరుగా ఉంటుంది. అంటే చూడండి, ఒక సమయాన్ని నిర్దేశించుకున్న తర్వాత మరి ఆ సమయంలోనే అందరూ కూడా ఆ ప్రపంచంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి అందరూ కూడా అక్కడ చేరి అక్కడ నమాజును ఆచరించడం జరుగుతుంది. మరి ఒక్క క్షణం కూడా దాటినప్పటికీ కూడా ఎవరి కోసం కూడా ఆ నమాజ్ అనేది ఆగదు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారండి, ఆయన కూడా నమాజ్ చేస్తారట, ఒక 10 నిమిషాలు ఆగండి అని ఎవరైనా చెప్తే, ముఖ్యమంత్రి కాదు కదా, ప్రపంచం యొక్క అధిపతి వచ్చినా కూడా అక్కడ నమాజ్ను ఆపే పరిస్థితి ఉండదు. ఒక సమయం నిర్ణయించుకున్న తర్వాత ఆ సమయంలోనే అక్కడ చేయడం జరుగుతుంది తప్ప ఎవరి కోసం ఆగే పరిస్థితి ఉండదు. అంటే ఒక పంక్చువాలిటీని, అంటే నిర్ణీత సమయంలో చేయడము అనే ఒక ఖచ్చితమైనటువంటి పంక్చువాలిటీని మనకు ఈ నమాజ్ అనే విధానం నేర్పుతుంది. కానీ మనము ఈ ప్రాపంచిక ఆరాధనలను మనం చూసుకున్నట్లయితే, ఈ యోగా, ఈ మెడిటేషన్లను చూసుకున్నట్లయితే ఒక నిర్ణీతమైన సమయం అంటూ ఏది కూడా ఉండదు. ఎవరికి నచ్చినటువంటి సమయంలో వారు వస్తారు, అది వాళ్ళు చేసుకుని ఎవరికి నచ్చిన సమయంలో వారు వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప ఒక కలెక్టివ్గా అందరూ కూడా కలిసి ఒక నిర్ణీత సమయంలో గుమిగూడి అక్కడ అందరూ కలిసి దైవారాధన చేయడం అనేది అక్కడ మనం చూడము. కానీ ఈ నమాజ్లో మాత్రము స్పష్టంగా ఒక పంక్చువల్గా అందరూ కూడా కలిసి ఒక సమయంలో సమావేశమై ఆరాధన చేయడము మనకు నమాజ్లోనే మనకు కనబడుతుంది. కాబట్టి చాలామంది ముస్లిమేతర సోదరులు కానివ్వండి, మన క్రైస్తవ సోదరులు కానివ్వండి, ఈ ముస్లిం సోదరులు ఆచరించే ఈ నమాజ్, ఈ ఆరాధన పద్ధతిని చూసి చాలా ఆశ్చర్యపోతుంటారు, చాలా మెచ్చుకుంటూ ఉంటారు కూడా. వీళ్ళు చాలా ఖచ్చితంగా, వీళ్ళు చాలా నిబద్ధతగా చేస్తారండి ఆరాధన అని చెప్పి. మనము చూడండి, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో నమాజ్ వేళైనగానే ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే అక్కడే నమాజ్ చేసుకోవడం చూస్తుంటారు. మనము పేపర్లో కూడా ఫోటోలు ఈ విధంగా మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. వీరు ఆశ్చర్యపోతుంటారు, ఇంత ఖచ్చితంగా వీళ్ళు సమయాన్ని ఏ విధంగా పాటిస్తారు అని చెప్పేసి. ఈ విధంగా ఈ నమాజ్ అనే ఆరాధన విధానము ప్రపంచ ప్రజల అందరి మనసుల్లో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నదన్నమాట. కాబట్టి సోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే, ఈ నమాజ్ అనే ఆరాధన విధానము దైవము మానవాళి అంతటికీ కూడా విధిని చేయడం జరిగింది. కొంతమందికి నచ్చితే చెయ్యండి, నచ్చకపోతే మానేయండి. ఈ విధానము దైవము ఈ విషయాన్ని ఎంత మాత్రం కూడా చెప్పలేదు. నీకు సాఫల్యం కావాలంటే, దైవం యొక్క అనుగ్రహం నీకు కావాలంటే, స్వర్గాన్ని నువ్వు ఆశిస్తున్నావంటే, నరకం అనే భయంకరమైనటువంటి శిక్షను నువ్వు తప్పించుకోవాలంటే దైవం యొక్క ఆరాధన చేయాలి అనే ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని నమాజ్ రూపంలో మానవాళికి బోధించడం జరిగింది, అందరికీ కూడా. కానీ మనము ఈ ప్రాపంచిక యోగాలను, మెడిటేషన్స్ చూసుకున్నట్లయితే అది అందరూ చేయలేరు. ఎవరికి ఏదైతే నచ్చుతుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేస్తారు తప్పించి అందరూ కూడా చేయరు. కానీ ఈ నమాజ్ అనే విధానము అందరికీ కూడా దైవం విధించడం జరిగింది.
మనిషికి దైవానికి మధ్య ఉండే ఒక అనుబంధాన్ని, సంబంధాన్ని ఈ నమాజ్ అనేది ఏర్పరుస్తుంది. తర్వాత సోదరులారా, ఈ నమాజ్ అనే ఆరాధన విధానము దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమకు, ఒక భక్తికి ఒక నిదర్శనం, ఒక ప్రతిరూపం అన్నమాట ఇది. చూడండి, అదేంటంటే ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళు నమాజును చేయరు కదా, ఇప్పుడు శుక్రవారం లేకపోతే పండగ పూట వస్తుంటారు, మరి వాళ్ళు ఎందుకు చేయరండి అంటే నేను ఒకటే చెప్తాను సోదరులారా, ఈ నమాజ్ కానివ్వండి, ఈ ఆరాధన విధానం కానివ్వండి, ఇది ఒక విశ్వాసికి దైవానికి మధ్య ఉండే సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఇప్పుడు మన హైందవ సోదరులు అందరూ కూడా గుడికి వెళ్తారా? వెళ్ళరు కదా. మరి క్రైస్తవ సోదరులు అందరూ కూడా చర్చికి వెళ్తారా? వెళ్ళరు. ఇది ఏంటంటే, ఈ ఆరాధన అనేది మనిషికి తన దైవానికి మధ్య ఉండే అనుబంధం మీద, ఆ యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎక్కువగా దైవం పట్ల భయం ఉంటుందో వారు ఆ విధంగా ఆచరించడం జరుగుతుంది తప్ప అందరూ చేయలేరు. ఇదే విధంగా ఈ నమాజ్ అనే విధానము ఎంత అద్భుతమైనటువంటి విధానం అంటే, దైవంతో అనునిత్యం కూడా సంభాషిస్తూ ఉంటాడు. విశ్వాసి తన దైవంతో అనునిత్యం కూడా సంభాషిస్తూనే ఉంటాడు. ఆ నమాజులో అతను నుంచున్నప్పుడు దైవాన్ని ఘనపరుస్తాడు, పొగుడుతాడు, ప్రశంసిస్తుంటాడు, స్తుతిస్తుంటాడు. ఆ తర్వాత తన యొక్క అవసరాలను గురించి విన్నవించుకుంటుంటాడు. దైవమా, ఈ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, నాకు నీవు తప్ప మరొకడు ఆదుకునేవాడు లేడు, నా అవసరాలను తీర్చు, ఇంకా నన్ను కరుణించు, నా తల్లిదండ్రులను కరుణించు, నా సాటి విశ్వాసులను కరుణించు, నా పొరుగు వారిని, నా ఇరుగు వారిని అందరినీ కూడా శాంతిగా ఉండేలా చెయ్యి, ఓ దైవమా, ప్రపంచంలో మానవులందరికీ కూడా సన్మార్గాన్ని బోధించు. ఇటువంటి ప్రార్థన అంతా కూడా విశ్వాసి ఈ నమాజులో దైవంతో చేయడం జరుగుతుంది. చూడండి, మరి ఎక్కడైనా మనము ఇటువంటి విధానాన్ని ఎక్కడైనా చూస్తామా? మనము ఎప్పుడైనా ఏదైనా ఆరాధన చేసినా అది కేవలము మన కోసం చేసుకున్న ఆరాధన మాత్రమే ఉంటుంది. నాకు ఇవి కావాలి, నాకు ఈ అవసరాలు ఉన్నాయి, నాకు ఇవి తీర్చు అన్న ఉద్దేశంతో మనిషి ఆరాధన చేస్తాడు తప్పించి తన పొరుగువారి గురించో, తన సాటి సమాజం గురించో, తన తల్లిదండ్రుల గురించో చేయరు. కానీ నమాజ్ అనే ఆరాధన విధానంలో తప్పనిసరిగా ప్రతి విశ్వాసి కూడా తన గురించే కాదు, తన సాటి వారి గురించి ప్రార్థన చేస్తాడు, తన ఇరుగు వారి గురించి, తన పొరుగు వారి గురించి, తన సమాజాన్ని గురించి ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ ఆరాధన విధానము, ఈ నమాజ్ అనే ఆరాధన విధానము ఒక విశ్వాసికి అతని దైవానికి మధ్య ఉండే ఒక అనుబంధానికి ప్రతీక అన్నమాట. ఒక ప్రేమకు ప్రతీక అన్నమాట. ఆ తర్వాత చూడండి సోదరులారా, ఈ నమాజ్ అనే విధానంలో మనిషి, విశ్వాసి తన దైవాన్ని సత్యంతోనూ ఇంకా ఆత్మతోనూ ఆరాధిస్తాడు. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు యేసువారు ఒక సందర్భంలో తన శిష్యులకు చెప్తారు, ఒక కాలం రానున్నది, ఆ కాలంలో అందరూ కూడా దేవుణ్ణి అంటే తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం ఒకటి రానున్నది. ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది. ఆ కాలంలో అందరూ కూడా దైవాన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అంటారు. మరి నిజంగా అటువంటి కాలము మన ముస్లిం సోదరులందరూ కూడా ఆ విధంగా ఏ విధంగా అయితే క్రీస్తు యేసు వారు చెప్పారో అదే విధంగా తూచా తప్పకుండా పాటించడము మనం చూస్తూనే ఉన్నాం. ముస్లిం సోదరులందరూ కూడా దైవాన్ని సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధిస్తుంటారు. అంటే ఆయన ఉన్నాడు అన్న సత్యము, మళ్ళా ఆయనకు ఒక స్వరూపం అంటూ ఉండదు, ఆయన స్వరూపం మనకు తెలియదు అని ఒక ఆత్మపూర్వకంగా ఆయన ఆరాధిస్తుంటారు. చూడండి, క్రీస్తు వారు బోధించినటువంటి అద్భుతమైనటువంటి విధానము మన నమాజులో కనబడుతుంటుంది. కాబట్టి సోదరులారా, కానీ మనము మన ప్రాపంచిక ఈ యోగాను కానీ, మెడిటేషన్స్ కానీ, ఈ ధ్యానాన్ని కానీ చూసినట్లయితే అక్కడ వాళ్ళు బోధిస్తారు, మీకు నచ్చినటువంటి స్వరూపాన్ని మీరు ఊహించుకుని ఆరాధించండి అంటారు. చూడండి, చాలా భూమికి ఆకాశంతో ఉన్నటువంటి తేడా ఉన్నది ఈ నమాజుకు మరియు ఈ యోగాకు. నమాజ్ అనే విధానంలో దైవానికి ఒక స్వరూపాన్ని కల్పించడు దాసుడు. ఎందువల్లంటే దైవం ఎలాగుంటాడో ఎవరికి కూడా తెలియదు కాబట్టి. ఆయన స్వరూపం ఏమిటో, ఆయన యొక్క స్వరం ఏమిటో, ఆయన యొక్క రూపం ఏమిటో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆయన స్వరూపాన్ని, ఆయన రూపాన్ని ఎలా కల్పించగలము మనము? చూడండి, మనకు తెలియనటువంటి రూపం ఉన్నప్పుడు ఒక రూపాన్ని ఆయనకు కల్పించి నీవు ఇదే అంటే ఆయనను మనము అవమానపరిచినట్లే, ఆయనను మనము నిందించినట్లే. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఒక విధంగా ఉంటాడు, మరి అతన్ని ఇంకొక విధంగా చిత్రీకరించి నీవు ఇతనే అంటే అతనికి ఎంత కోపం వస్తుంది? అదేవిధంగా
దైవం ఏ విధంగా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి మనము ఏదో ఒక స్వరూపాన్ని కల్పించి మనము నీవు ఈయనే అని చెప్పడము ఆ దైవాన్ని అవమానపరచడమే. కాబట్టి ఇటువంటి విధానము నమాజులో ఉండదు. దాసుడు తన దైవానికి ఎటువంటి స్వరూపాన్ని కల్పించకుండా కేవలము ఏ విధంగా అయితే మన పాతకాలంలో ఋషులు తపస్సు చేస్తుంటారో అదే విధంగా శూన్యంలో దైవాన్ని ఆయన ఉన్నాడు అన్న సత్యంతో ఒక ఆత్మ విధంగా ఆయన ఆరాధించడం జరుగుతుంది తప్ప, ఒక ఆత్మతో ఆరాధించడం జరుగుతుంది తప్ప ఒక స్వరూపాన్ని కల్పించడం. కానీ యోగాను మనం చూసుకున్నట్లయితే ఒక ఆకారాన్ని, ఏదో ఒక ఆకారాన్ని, స్వరూపాన్ని కల్పించి అక్కడ ఆరాధించడం జరుగుతుంది. ఇన్షాల్లా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుందో దానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే, ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన విధానాన్ని మానవాళికి దైవం బోధించాడో ఇది అందరికీ కూడా తెలియాలి. ఇంత అద్భుతమైనటువంటి ఇహ పరలోకాల యొక్క ప్రయోజనాలు ఇందులో పెట్టినప్పుడు మనం ఎందుకు దీన్ని అనుసరించకూడదు? మరి ఏ విధంగా అయితే ప్రపంచంలో మనలాంటి మానవులు సృష్టించినటువంటి ఆరాధన విధానాలను మనం అనుసరిస్తున్నామో అలా కాకుండా దైవం మానవాళికి ఒక అద్భుతమైనటువంటి ఆరాధన విధానాన్ని నేర్పాడు. మరి ఇటువంటి ఆరాధన విధానం అనుసరించినట్లయితే మనిషికి ఇహంలో కూడా ప్రయోజనాలు ఉన్నాయి, పరంలో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆరాధించకూడదు అన్న ఉద్దేశంతో ఈ స్పష్టంగా ఈ విధంగా తేడాల రూపంలో నేను బోధించడం జరుగుతుంది. నేను ఏ విషయాలైతే చెప్తున్నానో దైవం వీటి మీద మనకు ఇంకా అవగాహన కల్పించాలని, మనము అందరం కూడా ఈ విషయాలను ఆచరించాలని నేను దైవాన్ని, మనకు ఆ జ్ఞానాన్ని, సత్యాన్ని దైవం మనకు తెలియజేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. ఆఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.